అఖిలాంధ్ర జనతా సుధీంద్రమణి దీపకా యాంగిక వాచిక పూర్వకాద్భుత తులిత నటనాఘటికా ఇన్ని రీతులుగా ఇన్నిన్ని పాత్రలుగా దర్శింపజేయగల జ్ఞానదర్పణము. కోట శ్రీనివాసరావు అనే వ్యక్తి చాలా తెలివైన వ్యక్తి, మంచి వ్యక్తి, మంచి నటుడు, వీటన్నిటితో పాటు చాలా తెలివైన వ్యక్తి. అన్ని విషయాల మీద పరిపూర్ణమైన పరిజ్ఞానం, పైగా బ్యాంక్ నుంచి వచ్చారు మీరు బ్యాలెన్స్లు టాలీలు అన్నీ బాగా తెలిసిన వాళ్ళు. మీరు మోసపోవడం ఏంటన్నది ఆశ్చర్యం నాకు. అంటే మనిషికి అవసరం ఎంత పని ఏం చేయిస్తుందండి. ఆడువారి మాటలకు అర్థాలు వేరు. సినిమాలు వెంకటేష్ ఆ సినిమాలో ఒక మంచి వేషం, అది చాలా బాగుంటుంది. ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు కూడా, ఏడుపు వస్తుంది. ఇప్పటికే కంటి చూపు తగ్గిపోయింది. 10 నిమిషాలు నిలబడలేకపోతున్నాను. తెల్లవార్లు ఒకటే దగ్గు. ఇలాంటి కొడుకు తలకొరివి పెట్టడానికి మాత్రమే పనికొస్తాడు రా. అసలు అలాంటి కథలు రాసే దమ్మే ఆవిడకి లేదు. ఇప్పుడు ఎంతసేపు కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఈ సర్కస్ అయిపోయింది. ఈ సర్కస్ చూడలేక పాపం మన దెబ్బలు మన కడుపు కొట్టారనుకొని జమిని సర్కస్ కూడా మూసేశారు. బాహుబలి రాజమౌళి గారు గొప్ప డైరెక్టరు, బ్రహ్మాండంగా 1, 2 తీశాడు. ప్రపంచ ఖ్యాతి గాంచింది. కలెక్షన్లో కానీ డైరెక్టర్ కానీ అన్నీ జరిగినాయి. వాళ్ళు ఎవరనుకుంటున్నారు దాని గురించి? అదే మరి ఓల్డ్ మాయాబజార్ తీయింది. ఇవాళ ఆ సినిమా తెలిసింటే టీవీలో 6 ఏళ్ళ కుర్రాడు తింటే 60 ఏళ్ళు మగవాడు దాకా కూర్చుంటారు. అందరికీ రామారావు మహానుభావుడు, తెలుగు సత్తా చూపించాడు. 6 నెలల్లో ప్రచారార్థం వేసుకుని నేషనల్ పార్టీ అయినట్టు కాంగ్రెస్ని అదే మట్టి కనిపించి ముఖ్యమంత్రి అయిపోయి అసలు ప్రధానమంత్రి కూడా అయిపోతారేమో అన్నంత రేంజ్కి వెళ్ళి అంతైంది. అలాంటి వాడు ఆయన చరిత్ర ఆయనే చెరుపుకున్నాడు. ఆ వయసులో ఆ మహానుభావురాలను మర్చిపోయి ఇంకో ఆడదాని మెడలో తాళి కట్టడానికి అసలు మనసెట్ట వచ్చిందండి మీకు? బట్ మీ ఇద్దరు కలిపి చేసింది లాస్ట్ సీను అంతకు ముందే కదా, ఒక 1 వీక్లోనే బాబు ప్రసాద్ పోవడం. తలుచుకుంటే ఆ సీన్ చాలా మీరు యాక్ట్ చేయడం, తను పోయే సీనే కదా మీరు యాక్ట్ చేసింది. మీకు ఇస్తే మాకి పెడతాం, మీకు ఇస్తే మీకు మాకి అన్నట్టు ఉండేది. పొలిటికల్ ఇస్తే సోదరి మండలారా అని ఎంతో లిమిటేషన్స్ ఉండేవి. ఇప్పుడు అట్ట కాదు కదా. అందువల్ల ఏంటంటే ఆ 5 ఏమన్నా మీరు వేయాల్సిన వేషం ఉందంటే 5 వేషాలు 5 సినిమాల్లో బలానా వేషం ఉంటే వేయలేదండి, వేస్తే బాగుండేది అనుకుంటున్నాను అనేవాడు. ఇప్పుడు అలా అంటానికి లేదు. మీకెందుకు 150, 100 సినిమాల పైన నేను పొలిటికల్ వేషాలు ఇచ్చాను, పొలిటికల్ క్యారెక్టర్. ఏది మరి బోరు కొట్టలేదు ఎవరికి? అవునండి. కోట శ్రీనివాసరావు వల్ల సినిమా చెడింది అని ఎప్పుడన్నా అన్నారా? లేదండి, లేదు. అది నా అదృష్టం. అంటే మీకు ఓకే, మిమ్మల్ని ఎవరు అనలేదండి, బట్ మీకు అసంతృప్తి అనిపించిన సినిమా లేదు, నేను ఈ సినిమాలో కరెక్ట్గా చేయలేదు, లేకపోతే డైరెక్ట్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నేను చేయలేదు, మీకు పర్సనల్గా? నాకు అసంతృప్తి కష్టపడి చేసిన సినిమాలు లేకపోవడం. ఓకే. దానికి తగ్గట్టుగా పంజరం అనే ఒక సినిమా చేశాను కోడి రామకృష్ణ. అదే వినోద్ కుమారును మీనా హస్బెండ్ వేషం. ఏదో దాని సంసారం దాని గొడవలతో ఏదో నాకు కట్టుకోవాల్సి వస్తుంది. వినాశం ఉండేవాడు. ఒక స్టేజ్లో ఒకరోజు రాత్రి నెక్స్ట్ మ్యారేజ్ అవుతుంది. పొద్దున్నే ఏం చేయలేక ఆ జుట్టు అంతా దాన్ని పాడు చేసి శారీ నలిపేసి ఎవరిని అడిగితే రాత్రి తెల్లారు నిద్రపోలేదు ఆయన అని చెప్పాలని చెప్పే సీన్ ఉంది. ఆ సీన్ చేసిన తర్వాత స్టార్ట్ అవ్వగానే బయటకు వచ్చి నేను ఏడ్చింది. ఏంటంటే బాబు భయం వేసింది ఆయన చూస్తే నాకు అని అంటున్నాను.
వైవిజయ్ ఫోన్ చేసింది ఒక రోజు. ఆ సినిమా ఫ్లాప్ అవడం చాలా. వైవిజయ్ ఒక రోజు ఫోన్ చేసింది చాలా ఏళ్ళ తర్వాత, మొన్న మధ్యన ఎప్పుడో. కోటయ్య రాత్రి పంజరం సినిమా వచ్చింది, ఇప్పుడు గర్వపడుతున్నాను ఇలాంటి నటుడితో ఇన్నాళ్ళు యాక్ట్ చేశానని. ఏమి నటనది అని. 103 టెంపరేచర్ అండి అప్పుడు. అపోలో హాస్పిటల్లో ఉంటే ఆ మొక్క నరసింహారావు వచ్చి లాక్కుపోయాడు. అదే నాగేంద్రని అతను అనుకుంటా సినిమా ప్రొడ్యూసర్, తర్వాత పోయాడు అతను. పోయాడు ఎవడు? నాగేంద్ర పోయాడు. చెప్తున్నా, ఆ సెలైన్ చేతికి ఎక్కిస్తుంటే అట్లా పడుకోవడం, షార్ట్ అన్నప్పుడల్లా తీసేస్తే వచ్చాక మళ్ళీ పెట్టుకోవడం. ఓ, అలా చాలా ఉన్నాయండి. అంటే ఆ సినిమా పంజరం ఒకటి బాగా దెబ్బతిందండి సినిమా ఆటల. అలాంటప్పుడు బాగా బాధ వస్తుంది. ముక్కా నరసింహారావు అని పెట్టారు అంట. ఆడింటి పేరు మొక్క, 103 ముక్క రాదు. ఇలాంటి వాళ్ళందరిని పెట్టి కూడా ఆయన ఏదో ఒక బ్యాచ్ ఎంకరేజ్ చేస్తుండేవారు. ఆయన ఏదో అప్పుడు పరిస్థితి అది. ఆయన పరిస్థితి అది. ఎందుకు పెట్టాడో ఏంటో ఎవడో తెలుసు. మీకు తెలుసు కానీ చెప్పరు మీరు. ఎందుకు మనం అనుకోవడం? అదే మరి, తెలియని విషయాలు. తెలిసిన విషయాలే కానీ తెలియనట్టు ఉంటున్నారు. ఎందుకు ఒకటి గురించి మనం ఎందుకని చెప్పు. అదే అర్థమైంది. లేని వాడి గురించి అర్థమైందిలేండి. ఇద్దరు లేరు కదా. ఇద్దరు లేరు మరి. అయితే నార్మల్గా పంజరం సినిమా ఒకటి చెప్పారు, మీ వల్లే ఆడింది, నా వల్లే ఈ సినిమా ఆడింది అని మీకు గర్వంగా అనిపించిన సినిమాల పేరు చెప్పాలంటే ఏం చెప్తారండి? మామగారు. సో మీరు గర్వపడ్డారు నా వల్లే ఆడింది సినిమా అని. నేను బాగున్నాను, మా కామెడీ లేకపోతే ఆ సినిమా లేదు. మామూలుగా వారం 2 వారాలు ఆడేది. 100 రోజులు ఆడటానికి మేమే కారణం. ఓకే. అది 100 days ఫంక్షన్ గుంటూరులో చేశారు. రమ్మని పిలిచారు నన్ను. రాజనారాయణకి ఫ్యాన్స్. నేను రానన్నాను. ఏమండి అన్నాడు. ఆ సభలో వెళ్ళి మాట్లాడామంటే అందరూ ఆయన గురించే మాట్లాడతారు. ఆయన కూడా ఆయన గురించి చెప్పుకుంటాడు, మా గురించి చెప్పడు. మమ్మల్ని మాట్లాడమంటారు, మేము కూడా ఆయన గురించి మాట్లాడాం. ఎందుకు రావటం వేస్తుంది వల్ల నవ్వుకున్నాడు కూడా ప్రొడ్యూసర్. అదే మీరు ఇందాక అన్నారు కదా, ఆ ఫ్లోర్ ఓపెనింగ్కి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వచ్చి ఇంకోటి ఉంటాడు కదా ఈయనతో పాటు కాంబినేషను, బాబుమోహన్ గారే కదా. అవును, ఫస్ట్ కాంబినేషన్ అండి మా ఇద్దరు. అవును, మామగారు. ఆ తర్వాత మిమ్మల్ని చాలా మంది రిపీట్ చేశారు కానీ బట్ ఓకే, అన్ని సినిమాలు బాగానే మీ ట్రాక్లు అన్నీ బాగానే పండే తక్కువ సినిమాల్లో. అంటే ఇప్పుడు మా మామగారు ఒకటి చెప్పారండి, మామగారే ఒకటేనా? ఏమో చాలా సినిమాలు ఉంటాయి. చెప్పే కదండి సక్సెస్లో ఒక పిల్లర్ అని. అవునులేండి, అవును. డైరెక్ట్ నార్మల్గా ఇప్పుడు కృష్ణ గారు, సోహన్ బాబు గారితో కూడా మీరు చాలా సినిమాలు చేశారు. కృష్ణ గారితో మీ కాంబినేషన్ ఎట్లా ఉండేది? ఎందుకంటే అతను చాలా మితభాషగా ఉంటుందండి ఆయనతో. ఎవరికి ఏం లేదు. ఎందుకే కోటాలే ఎవరికంటే అతను నేను బయట షాట్లు పెట్టినని గమ్మత్తు పెట్టాడు. అలాంటిది చిరంజీవి గారు ఒకడు. కోట పాపం ఆయన ఎందుకంటే ఇబ్బంది పెడతారు. బయటలో ఎవరు డ్రామా యాక్టర్, అతను ప్రాక్టీస్ లేదని. చిరంజీవి గారితో మీరు కాంబినేషన్స్ చాలా ఉన్నాయి. అసలు ఆయన కాంబినేషన్లో చేస్తున్నప్పుడు ఎలా ఉండేది సార్? ఏమి అందరికీ ఎట్లా ఉంటుందో కానీ నాకైతే తనది చూసుకుంటూ పక్క వాళ్ళని కూడా సేవ్ చేశాను. ఒక నటుడుగా మీరు ఆయన్ని ఒక పెద్ద ఇంకా హీరోయిజంకి అయితే మనం ఆయన గురించి చెప్పనక్కర్లేదు, ఎందుకంటే ఇండస్ట్రీలో బాక్స్ ఆఫ్ స్టామినా చెప్పిన తొలి హీరో. రామారావు, నాగరావు, సోమన్ బాబు, కృష్ణ గారు వీళ్ళందరూ ఉన్నప్పటికీ తనదంటూ ఒక ఎరీనా తయారు చేసుకున్నాడండి. కష్టపడి డ్యాన్స్ అనండి, ఫైట్లు అనండి, ఏదైనా కానీ కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఇమోషను, ఏదో ఎన్ని రకాలుగా తనదంటూ ఒక బ్రాండ్ ఎరీనా ఇస్ ది రైట్ వర్డ్ తయారు చేసుకున్నాడు. అలా ఎవరికి రాదు. ఇంకా ఆయన గురించి అంతకంటే కాదు. మీరు అంతకన్నా నేను ఆయన గురించి ఏం చెప్తానంటే నేను ఇంకోళ్ళు అయితే నేను కూడా అడగను.
ఎందుకంటే ఆ చెప్పే ఎబిలిటీ ఉండాలి, ఆ అవగాహన, ఆకలింపు, ఎక్స్ప్రెస్ చేసే ఒకాబులరీ, మాట తీరు ఇవన్నీ కావాలి. మీకు అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు ఆయన అంటూ ఆయనకు ఒక ఎరీనా క్రియేట్ చేసుకున్న హీరో, ఇంకంతకన్నా ఏం చెప్పాలని. అసలు ఆ ఎరీనా క్రియేట్ అవుతున్నప్పుడు దాదాపుగా మీరు వెనకాతల ఆయనతో పాటు ట్రావెల్ అయ్యారు. చాలా మంది ట్రావెల్ అయ్యారు, అందులో మీరు కూడా ప్రధానంగా ఉన్నారు కదా. మీరు ఒక నటుడు, స్టేజ్ నుంచి వచ్చిన నటుడుగా ఆయన్ని మీరు ఇవాల్యుయేట్ చేసి చెప్పాలి అని అనుకున్నప్పుడు మీరు ఏం చెప్తారు సార్ చిరంజీవి గారు? చెప్పే కదా మీకు. అదే ఎరీనా క్రియేట్ చేసుకున్న, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ హిజ్ హిస్టరీ అని. నేను ఇందాక అంతకంటే ముందు ఒక మాట చెప్పాను. ఆయన నటన చూసుకోవడమే కాకుండా పక్క మమ్మల్ని వాళ్ళు కూడా చూస్తారు. కాపాడతాడు. బయట చేసేప్పుడు టక్కున ఆయన గోది కొట్టి మళ్ళీ టక్కున పట్టుకోవడం అది ఉండేది. అంటే మంచి మూమెంట్స్ కనుక మీరు గుర్తు చేసుకోవాలి ఆయనతోనంటే ఫట్ మన గుర్తొచ్చేది ఏంటండి మీకు? ఖైదీ నెంబర్ 786 అండి సినిమా. ఏంటి అంత మీకు అంత ప్రత్యేకంగా ఆయనతో విలన్ వేసింది అదే. ఫస్ట్ ఓకే, డైరెక్ట్ విలన్ వేసింది అదే. ఓకే, ఆయనతో ఎట్లా ఉండేది మీకు మొదటి ఇంటరాక్షన్? అప్పటికే ఖైదీ నెంబర్ 786 అంటే ఆల్మోస్ట్ ఆయన స్టార్డమ్లోకి వచ్చేసరి మీరు బిగినింగ్ డేస్. బాగా అండి, ఇందాక చెప్పాను. అంతకంటే ఆయన గురించి చెప్పేది లేదు. ఏదైనా ఇప్పుడు కుర్రాళ్ళందరూ ఆయన ఇమిటేట్ చేయటమేగా. ఆయన ఇమిటేట్ చేయడం, ఆయన ఇన్స్పిరేషన్తో ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళే. ఏ హీరోని అడగండి, ఏ డైరెక్టర్ని అడగండి. అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే ఆయన ఇంటనే ఒక 10 మంది హీరోలు ఉన్నారు. ఈ పేరేంటి అంటే వాళ్ళ పేరు అని చెప్పారు. ఎవరైనా అదేనే చిరంజీవి మేనలుడను, చిరంజీవి తమ్ముడను, చిరంజీవి అది చెప్తారు. అవును, అది ఎవరికి వస్తుంది చెప్పండి? అసలు ఏ హీరోకి లేదు. ఇండస్ట్రీ పుట్టిన తర్వాతే లేదు అలాంటి ఒక కేర్ ఆఫ్ అడ్రస్, స్ట్రాంగ్ కేర్ ఆఫ్ అడ్రస్. అది ఆయనతో చెప్పావు రోజు. మీ అదృష్టం అండి అది, అది అందరికీ ఉండదు. ఓకే, తర్వాత నార్మల్గా ఇప్పుడు మీరు బాగా ఫాస్ట్గా ఉన్న రోజుల్లో చిరంజీవి గారి సినిమాలు చేస్తున్న టైంలో ఏమి క్లాషెస్ గట్టా వచ్చి మీరు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏం లేవండి? ఉన్నాయండి, కొన్ని ఉండే ఉంటాయి. ఉన్నాయి కూడా. ఏం చెప్తాం అవి మామూలే, అందరూ ఫేస్ చేసేదే. అదేలేండి, అదే. అంటే ఆయన కోఆపరేషన్తో మళ్ళీ కోట శ్రీనివాసులకి ఏం ఇబ్బంది లేకుండా ఆయనకి ఆ ఫీలింగ్ ఉందండి. ఇప్పుడు ఆయనకి ఆల్రెడీ మనం ఏదైనా రాలేకపోయినా ఆయన కోసం వెయిటింగ్ అలాంటి చికాకులు లేవు. ఆయనతో కోఆపరేటివ్గా ఉండేవాడు, అసలు ఆ టాపిక్ ఎత్తేవాడు కాదు. లేకపోతే అంతమంది ఎలా చేస్తారు? తర్వాత మీ జోకుల్ని ఆయన బాగా ఎంజాయ్ చేసేవారు. ఏది కోటయ్య నా మీద కూడా చెప్పు, నువ్వేదో నా గురించి అన్నావంట అని చెప్పి మీ జోకుల్ని ఆయన బాగా ఎంజాయ్ చేసేవారు అని చెప్తారు నార్మల్గా. ఆయన మీద ఎప్పుడు జోకులు లేదు కానండి, ఆయన అన్నీ వినేవాడు. అవునా? ఏం చెప్పేవారు సార్ మీరు? ఏదో అన్నంది ఇవన్నీ నాకు బాగా తెలిసింది మీరు వర్మ గారి మీద అను కృష్ణవంశీ మీద అన్నది నాకు ఎప్పటికీ బాగా గుర్తుంది సార్. గులాబీ వచ్చినప్పుడు కృష్ణవంశీ, గుల అండ్ రామ్ గోపాల్ వర్మ హాబీ రెండు కలిపి గులాబీ అని చెప్పి మీరు చెప్పడం నాకు గుర్తున్నది. అది రామ్ గోపాల్తోనే చెప్పా. కోటగారు సినిమా గురించి మీరు చెప్పాలి, మీరంటే సరదాగా ఉంటుంది చెప్పండి అని కూడా చెప్పించుకున్నాడు. అది రామ్ గోపాల్ వర్మ గారు అందరూ అనండి. అవును, కొంతమంది ప్రొడ్యూసర్లు అయితే టైటిల్ పెడితే దీనికి ఏం పెడతారో కోట, కామెంట్ ఏముంటుంది అని కూడా అనుకుంటారు. మరి ఇన్ని జరిగినా మరి ఏంటంటే మరి 40 ఏళ్ళు ఎట్ట బతికాను? ఏదో అందరితో సరదా ఉండబట్టే కదా. మీ మాటలు అందరూ ఎంజాయ్ చేయడం అన్నది నాకు తెలుసండి. అడిగి చెప్పించుకోవడం. మీరు స్టోర్పురం పోలీస్ స్టేషన్ సినిమా గురించి అన్నది కూడా నాకు గుర్తుంది. 2 వరస్టుపురం పోలీస్. నాకు నేనేం మర్చిపోలేదు మీరు చెప్పినవన్నీ కూడా. అన్నాను కూడా. అదే రైట్ పేరెంట్ డైరెక్టర్ వీరేంద్ర ఆయన మా ఆయనతో మొన్న అన్నాను, నవ్వుకున్నాడు కూడా. మీరు ఏ ముహూర్తం పెట్టారా? అది మొన్న ఎప్పుడో మన చిరంజీవి గారు కూడా వేదిక మీద అన్నారు ఆ మాట. అందులో కేఎస్ రామారావు తప్పేం లేదు, నేనే ఎంకరేజ్ చేశాను ఎండమూరి వీరేంద్రనాథ్ డైరెక్ట్ని పెడదామని అని ఆయన మొన్న ఎప్పుడో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఏదో ఫంక్షన్లో చిరంజీవి గారు చెప్పడం జరిగింది. జోకులు అంటే ఎలా ఉంటాయంటే
కేఎస్ రామారావు అంబేద్కర్ సినిమా తీశాడు. సినిమా ఆడలా, పోయిందా అన్నాడు. కారణం మీరేనండి అన్న. ఏమిటన్నాడు. ఏం లేదు, మీరు రిలీజ్ అయిన థియేటర్ దగ్గర అంబేద్కర్ విగ్రహం పెట్టారు, టికెట్ కొనడానికి వెళ్ళినాడు ఎవడైనా సరే అంటే ఆయన ఇట్టా చూపించాడు. ఎదురుకుండా థియేటర్కి వెళ్ళిపోయారు అందరూ. థియేటర్ ఆ విగ్రహాలు ఇలా ఉంటాయి కదా, ఎదురుకుండా ఆయన వెళ్ళిపోయారని ఓ నవ్వుకున్నాడు. ఇలా ఉంటాయండి జోకులు. క్రియేటివ్నెస్ బాగుంటుంది. అంటే మీరు ఒకళ్ళ మీద ఎదుటి వాళ్ళ మీద ఇప్పుడు నా మీద మీరు జోకేసినా నవ్వుకునేటట్టు, నేను కూడా నవ్వుకునేటట్టు నవ్వుకునేట్టుగా ఉంటుంది. అది నాకు తెలుసండి. నేను అన్ని చోట్ల చూశాను కదా. అది సాధారణంగా ఎవరు ఎప్పుడు హర్ట్ అయిన సందర్భాలు ఎక్కడ ఏమి లేవు. బ్రహ్మానందం గారితో దాదాపుగా మీ కాంబినేషన్ ఎన్ని సినిమాలు అండి? ఉంటాయండి, ఒక 50. ఎలా ఉన్నాయి అసలు మీ ఎదుగుదల? ఇద్దరు ఒకేసారి రైజ్ అంటే బ్రహ్మానందం కంటే బాగుమోహన్ ఎక్కువ ఇదండి. బ్రహ్మానందంకి ఏమైందంటే సినిమాలు ఉండేవి కలిసి చేసినాయి, కానీ కాంబినేషన్ వాడు ఎంతసేపు హీరో పక్కన ఎక్కువ ఉండేవాడు. ఇప్పుడు అబ్బాయి గారు అవన్నీ పక్కన హీరో పక్కన ఎక్కువ ఉండేది. బాగుమోహన్ నేను కాంబినేషన్ ఉండేది. మీ ఇద్దరు కాంబినేషన్ అది అంచేత మీరు కానీ బట్ మరి రైజ్ ఇద్దరు అందరూ కలిపే కదా. బ్రహ్మానందం గారి నటుడిగా మీరు ఇవాల్యుయేట్ చేసి చెప్పాలంటే ఏం చెప్తారు సార్ ఒక్క ముక్కలో? వద్దులేండి, బాగుండదు. వద్దు, బాగుండదు ఒక్క నటుడి గురించి కామెంట్ చేయటం. మంచిగా చెప్పండి సార్, చెడ్డగానే చెప్పాలా? అంటే ఆయన బాధపడినట్టు చెప్పాలా? వింటే బాధపడతాడండి. అదేంటిది, ఎందుకు బాధపడతారు? ఆయనతోనే అన్నాను అనుకోండి ఆ మాట. మరి లక్షలాది మంది కాదండి, ఆయనకి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. మీడియాలో చెప్పడం వేరు, బయట చెప్పుకోవడం వేరు. చెప్పండి, ఏం పర్వాలేదు. ఆయన మళ్ళీ ఇంకో కౌంటర్ ఇస్తారు, సరదాగా నడుస్తుంటుంది బయట. చెప్పనండి, చెప్పరు. అంత కాదు, అంత చెప్పకూడదంత అబ్జెక్షనబుల్ పాయింట్ మీ మనసులో ఉందా బ్రహ్మానందం గారి మీద? ఉంది. అమ్మా, అది కూడా కామెడీ. సీరియస్ కామెడీ అయినప్పుడు చెప్పొచ్చు కదా. వద్దండి, బాగుండదు. పట్టుగా నువ్వు బాబాయ్ ఇప్పుడు మాత్రం నేను సార్ అని నన్ను మానేస్తా. బాబాయ్ నువ్వు చాలా అన్యాయంగా మనసులో దాచుకుని చెప్పకుండా. తప్పే ఉంది, నేనే చెప్తున్నా కదా. ఇలా మీడియాలో చెప్పడం బాగుండదండి. అదేలే కాదండి. ఇంకో మాట, ఇప్పుడు మీరు ఇన్నాళ్ళ ఈ ప్రయాణంలో అస్సలు యూఆర్ ఛాంపియన్. ఎలాగా? క్యారెక్టర్లు చేయడం ఒకటే కాదు, వాటిని అటెండ్ అవ్వడం కోసం ఎంత సాక్రిఫైస్ చేయాలి. అరే వదిలేవా ఈ పొగడ్తలకి ఏమొచ్చు, కానీ పొగడ్తలు మాట్లాడట్లేదు. ఐఎమ్ సారీ, నిజం చెప్తున్నా. ఇప్పుడు మా ఆడియన్స్ కూడా చూసిన వాళ్ళు నేనేం మిమ్మల్ని పొగుడుతున్నాను అని అనుకోరు. నేను అడిగే క్వశ్చన్ ఎక్కడంటే వేరే, ఐఎమ్ డ్రైవింగ్ యూ టు ఏ క్వశ్చన్. మీ అబ్బాయి కూడా, మీ ప్రసాద్, మీతో కొన్ని సినిమాలు యాక్ట్ చేయడం జరిగింది కదా? మూడు సినిమాలు చేశాడు. 3 సినిమాలు చేశారు. అంటే మీరు మీ అబ్బాయి యాక్టర్ అవ్వాలి అవుతాడని నమ్మకం ఉందండి. వెళ్ళని అవుతాడు అనుకున్నా. నేను ఎప్పుడూ ఎంకరేజ్ చేసేవాడిని, ఎవరితో అనేవాడిని కాదు, కానీ నాకు మళ్ళీ వాడు కూడా కష్టపడి పైకి రావాలని కోరుతున్నాను. అంతే కదా. కాకపోతే కోట శ్రీనివాసరావు అబ్బాయి కాబట్టి కొంచెం త్వరగా అవకాశాలు వస్తే రావచ్చు కదా. ఎవరన్నా ఇస్తే ఇవ్వచ్చు, అంతే. రమేష్ రావట్లా. అదే అంటే ఇప్పుడు బాగా చేస్తున్నాడని పేరు వస్తే అందరూ ఎంకరేజ్ చేసేస్తారు. ఏముంది, బట్ విజిటింగ్ కార్డుకి మీరు ఉపయోగపడతారు అంతే. విజిటింగ్ కార్డు వరకు ఉపయోగపడతారు. కోట శ్రీనివాసరావు గారు అబ్బాయి అన్నది ఒక రికగ్నిషన్. బట్ ఆ తర్వాత తను బాగా చేస్తే వేషాలు వచ్చి ఉండేవి. బట్ మీ ఇద్దరు కలిసి చేసిన లాస్ట్ సీను అంతకు ముందే కదా, ఒక 1 వీక్లోనే బాబు ప్రసాద్ పోవడం. తలుచుకుంటే ఆ సీన్ చాలా మీరు యాక్ట్ చేయడం, తను పోయే సీనే కదా మీరు యాక్ట్ చేసింది. ఏదేనండి, తలుచుకుంటే బాధగా ఉండదు, ఏం తలుచుకో. అదేలేండి. బట్ మీరు ఇప్పుడు వేషాలు వస్తే మాత్రం 100% చేయడానికి రెడీ. ఏం అభ్యంతరం, నటుడికి ఎప్పుడు రిటైర్మెంట్ ఉండదండి. ఏముంది, ఇప్పుడు తగ్గ వేషాలు ఇస్తారు, కూర్చుని చేసే వెళ్ళని లేరు. అవునులేండి. ఇప్పుడు చూడాలని ఉంది, దూల్పాల్ గారు వాళ్ళు చేశారు కదా చూడాలని ఉంది సినిమాలోని, ఆ కూర్చునే వెళ్ళని అలాంటివన్నీ. అన్నిటికంటే మనకి ఒక్కటే ఒక నిదర్శనం రేలం గారు.
ఆయన కుర్చీలో కూర్చుని లేవలేకుండా ఎన్ని సినిమాలు చేశాడు కామెడీ. అలాగే ఏదో నాకు అదే అడుగుతా నేను, ఏమన్నా కోట గారు కొంచెం తగ్గారు మనుషులు అంటే, ఏమీ లేదండి, మీరు వేషాలు ఇవ్వకపోవటమే నాకు పెద్ద రోగం. అదేలేండి. ఎందుకంటే రోజుకి ఎప్పుడు 100-150 మంది మధ్యలో యాక్ట్ చేసిన వాడిని, ఎవ్వరూ లేకుండా ఇప్పుడు ఒంటరిగా అట్లా కూర్చోవటం అంటే ఎలా ఉంటుంది? చాలా కష్టం సార్. నేను ఇందాక నుంచి అదే ఆ పాయింట్ మీదే నేను స్ట్రెస్ చేయబోతున్నా. ఎందుకంటే ఇన్ని వందల సినిమాలు, ఇన్నేళ్ళు, ఏ రోజు ఇంటి దగ్గర ఏ పూట ఇంటి దగ్గర ఉండకుండా ఎంతసేపు షూటింగ్, లైట్స్, యూనిట్ అన్నట్లంటే నా భావాల్ని ప్రజలకి, ఇన్నేళ్ళు నన్ను పోషించినటువంటి ప్రజలకి, దేవుళ్ళు లాంటి వాళ్ళు 40 ఏళ్ళు నన్ను పోషించినటువంటి ప్రజలకి హిట్ టీవీ ద్వారా ప్రేక్షకులకు తెలిపే అవకాశం నాకు ఇచ్చినటువంటి హిట్ టీవీ గారికి నమస్కారం చేసుకుంటూ, మీ అందరికీ నన్ను ఇన్నాళ్ళు పోషించినటువంటి నా దేవుళ్ళకి మరొకసారి నమస్కారం చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ కోట శ్రీనివాస్ గారు. ఆ మహానుభావుడి జీవితమే ఒక మహాగ్రంథం, నట గ్రంథం. ఎప్పటికీ ఎంత చదివినా తరగని గ్రంథం అది. అంచేత ఆయన అనుకున్నట్టుగా సినిమా పరిశ్రమలో దర్శక నిర్మాతలు ఆయనకి అనువైన సులువైన క్యారెక్టర్లు ఇచ్చి ఆయన ఇంకా సినిమాల్లో కొనసాగిస్తే మనలాంటి అభిమానులందరికీ కూడా అది కన్నుల పండుగగా ఉంటుందని ఒక ఆలోచనని చిత్ర పరిశ్రమకు కూడా నేను షేర్ చేస్తూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.